మేడ్చల్ జిల్లా కట్కేసర్ మున్సిపాలిటీ 7వ డివిజన్ ఎద్దులాబాద్లో శ్రీ సాయిబాబా దేవస్థానంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హారతులు, అర్చనలు జరిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ చైర్మన్ కాలేరు సురేందర్, సాయిబాబా ఆలయ ధర్మకర్త కాలేరు నవీన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి కావడంతో గ్రామాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో రోజంతా భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు మార్మోగాయి. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన ప్రభువులు ఎంకే కొండయ్య, భాస్కర్, బాలయ్య సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గురు పౌర్ణమి సత్ఫలితాలతో షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కుమ్మడి దుర్గేష్, పోస కుమార్, గాయర్ రాజేష్, బట్టె రవి, ఎర్రోళ్ల సత్తి, పోస సత్యనారాయణ, కుమార్ శర్మ, సాయి ప్రణీత్, పోస హనుమంత్, ఉదారి పాపయ్య, బాలమణి, లావణ్య, భవానీ, వనజ, భాను, కొండమ్మ, శ్రీలత, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు. ఇంతమంది ఇక్కడ సేవ చేస్తున్నారు, ఇంతమంది కోరికలు చేస్తున్నారు, దానికి వీళ్ళు నాకు విధిస్తున్నారు. వారికి వారి యొక్క మనసులో ఆ కార్యక్రమాలు నిలబడి వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించారు. అది మొదలుకొని ఇప్పటికీ 51 సంవత్సరాలు పూర్తవుతుంది.
దేవాలయం ఇంత అద్భుతంగా ఇది అంగరంగ వైభవంగా జరుగుతుంది. దానికి కారణం వారికి ఆ యొక్క సాయనాలు మంచి ఆరోగ్యాన్ని సద్గురు సాయనాలు ఎప్పుడు కూడా ఇలాగే అందరినీ సంకల్పంతోనే భగవద్గీత ఉపన్యాసంలో ఇది యొక్క హరికథలు సినిమాలు ఆ రోజుల్లో 1970ల సినిమాలంటే చాలా మందికి తెలియదు. ఇక్కడ గూడాలకి వచ్చేటువంటి వాళ్ళు తాపలు తీసుకుని వచ్చి ఇక్కడ ఆ సినిమాలు చూసేవారు. 3 రోజులు మహోత్సవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాలకు మీరందరూ వచ్చేసి సహకరించినందుకు మీ అందరికీ నా పాదాలు నమస్కారం. జై సాయినాథ్.